నమస్కారం ప్రజా టీవీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తల ప్రారంభానికి ముందుగా ఈ బులెటిన్ ముఖ్యాంశాలు మీకోసం. డాక్టర్లు తమ వృత్తికి న్యాయం చేయాలన్న మంత్రి ఫరూక్, ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి. విద్యుత్ మోటార్ దొంగల అరెస్ట్, 10 మోటార్లు, 1 ఆటో స్వాధీనం. అనారోగ్యంతో మృతి చెందిన టీడీపీ కార్యకర్త మాద్బాషాకు నివాళులర్పించిన ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి. డైలీవర్ కమిషనర్ కు వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరిస్తామన్న మున్సిపల్ కమిషనర్ పుల్లారెడ్డి. యువకుల గ్యాంగ్ వార్ కేసులో ముద్దాయిలను అరెస్టు చేశామన్న డీఎస్పీ గోపాలకృష్ణ. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో దాతల సహకారంతో పేదలకు భోజన సదుపాయం కల్పించిన సర్వనీడి. డిఎస్సీ పోస్టుల సంఖ్య పెంచి వెంటనే మెగా డిఎస్సీ నిర్వహించాలని ఎమ్మెల్యేకు వినతి పత్రం అందించిన డివైఎఫ్ఐ. డాక్టర్లు వారి వృత్తికి న్యాయం చేయాలి, ప్రజాసేవయే వారి కర్తవ్యంగా మెలగాలని రాష్ట్ర వైద్య విద్య మరియు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ అన్నారు. మంగళవారం జిల్లా వైద్యశాలలో మంత్రి ఎన్ఎండి ఫరూక్, స్థానిక ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి, దూదేకుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ బాబన్, ఆసుపత్రి కోఆర్డినేటర్ రామకృష్ణ, ఆసుపత్రి సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ, మన నంద్యాల ప్రాంతంలో సాగునీటి సౌకర్యాలు బాగుగా ఉన్నందున పంటలు పండించుకోవడానికి ఇతర ప్రాంతాల నుండి వచ్చి కొంతమంది ప్రజలు ఈ ప్రాంతంలోనే స్థిరపడుతున్నారని, నంద్యాలలో జనాభా నానాటికి పెరుగుతుందని, కావున మన ఆసుపత్రిలో వసతులు పెంచుకోవటం అవసరమన్నారు. అతి చిన్నగా ఉన్న ఈ ఆసుపత్రిని 1995-96 సంవత్సరంలో వరల్డ్ బ్యాంక్ వారి నిధులతో అభివృద్ధికి నోచుకుందని, ప్రస్తుత ఆసుపత్రి వారు ఈ ఆసుపత్రికి వచ్చు రోగుల సంఖ్య గణనీయంగా పెరిగిందని, వారి కొరకు గాను దాదాపు 300 పడకల నుండి 500 పడకలు కావాలని, లేబర్ వార్డు పైన నూతన భవనాన్ని ఏర్పాటు చేయాలని, బ్లడ్ బ్యాంక్ సిబ్బంది అవసరం ఉందని, నర్సుల కొరత ఉందని, నర్సులని నియమింప చేయాలని, ల్యాబ్లకు టెక్నీషియన్స్ కావాలని, మందుల పంపిణీ విభాగంలో 2 మాత్రమే ఉన్నారని, కావున ఇంకా సిబ్బందిని పెంపొందించాలని కోరారు. కానీ అత్యవసర సమస్యలను పరిష్కరింపచేస్తామని, మున్సిపల్ చిన్న ఆసుపత్రి యందు మహిళా వైద్యులను నియమింప చేయడానికి చర్యలు కైకొంటామన్నారు. ప్రిన్సిపల్ సెక్రటరీతో మాట్లాడి ఆసుపత్రికి అవసరమైన నిధులు మంజూరు చేయిస్తామన్నారు. స్థానిక శాసనసభ్యులు భూమా బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వ ఆసుపత్రికి ఓపీ గణనీయంగా పెరిగిందని, అందుకొరకే ప్రత్యేకంగా ఓపీ భవనాన్ని నిర్మాణం చేపట్టామన్నారు. స్థానికంగా ఏవైనా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకుని వచ్చినట్లయితే వాటిని పరిష్కరిస్తామని, మెడికల్ కాలేజ్ కావాలని కోరారని, బాగానే ఉందని, వాటికి తగిన స్థలం కావాలని ఆయన మెడికల్ కాలేజ్ కొరకు ప్రయత్నం చేస్తామన్నారు. ఆసుపత్రిలో త్రాగునీటి కొరత ఉందని, దాదాపు 2 లక్షల లీటర్ల నీరు కావాలని కోరారన్నారు. సాధ్యమైనంత వరకు అమృత్ పథకం ద్వారా మున్సిపల్ వారితో మాట్లాడి ప్రత్యేక పైప్ లైన్ ఏర్పాటు చేయిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సిహెచ్ పుల్లారెడ్డి, ఆసుపత్రి వైద్యులు తదితరులు పాల్గొన్నారు. మొదటిసారిగా హెల్త్ మినిస్టర్ అయిన తర్వాత ఈరోజు హాస్పిటల్లో రివ్యూ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ కానీ గతంలో ఉంటారు అన్నింటినీ కూడా ఈరోజు మళ్ళీ డిస్కస్ చేశారు. మళ్ళీ మంత్రి గారి ముందుకి ఈరోజు ఇవన్నీ తీసుకురావడము, త్వరలోనే అవన్నీ కూడా పరిష్కారం అవుతాయని గట్టి నమ్మకం ఉంది. వాటర్ ప్రాబ్లం అనేది ఎప్పటి నుంచో ఉంది, దానికోసము ఇవన్నీ కూడా గవర్నమెంట్కి రిప్రజెంట్ చేయడం జరిగింది. అమృత్ స్కీమ్ కింద పైప్ లైన్ వేసినప్పుడు కూడా వాటర్ అంతా కూడా ప్రాబ్లం తగ్గుతుంది అనేది కూడా గతంలో కూడా డిస్కస్ చేసాం. మళ్ళీ మంత్రి గారి ముందు అది రిప్రజెంట్ చేయడం త్వరలోనే అయిపోతుందని కూడా తెలియజేస్తున్నాము. అలాగే ముఖ్యంగా అప్గ్రేడేషన్ దాని గురించి కూడా గతంలో భూమా నాగిరెడ్డి గారు కానీ ఫరూక్ గారు ఇద్దరు కూడా గత మంత్రికి కూడా చెప్పడం జరిగింది. దాని మీద ప్రాసెస్ కూడా జరగడము, మనకి ఎలక్షన్ టైంలో ఎక్స్ట్రాగా ఒక ఓపీ బిల్డింగ్ కూడా శాంక్షన్ అవ్వడం జరిగింది. త్వరలోనే అప్గ్రేడేషన్ మనకి హాస్పిటల్కి శాంక్షన్ అవుతాయి. ఇక్కడ ఉన్న మ్యాక్సిమం స్టాఫ్
తక్కువ ఉన్నారనేది కానీ అటువంటి కంప్లైంట్స్ అన్నీ కూడా తగ్గిపోతాయి. కాబట్టి ఇప్పుడు ఫరూక్ గారు ఖచ్చితంగా అది హాస్పిటల్ అప్గ్రేడేషన్కి చేస్తామని కూడా మనకి చెప్పడం జరిగింది. అది అవుతుందని కూడా ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. ఇంకా ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఏదైనా ఉన్నా కూడా అవన్నీ కూడా త్వరలోనే అవన్నీ కూడా మనకి ఇక్కడ లోకల్గానే ఫరూక్ గారు ఉంటారు కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా రెక్టిఫై అవుతాయని కూడా తెలియజేస్తున్నాను. ఇంకా ఏదైనా చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా మా దృష్టికి తీసుకొస్తే అవన్నీ కూడా సాల్వ్ చేస్తాను. ఎమ్మెల్యే గారు నేను చాలా విషయాలు ఇక్కడ మాట్లాడాం. ఎందుకంటే కమ్యూనిస్ట్ వాళ్ళని కూడా పిలిపిమని చెప్పాను. నేను కొంతమంది ప్రజాప్రతినిధులు ఎప్పుడు ఇక్కడే ఉంటారు కాబట్టి మళ్ళీ నైజాం ఏమంటే మేమేం చేయలేదని ముందే అనే డోర్ దగ్గరనే ధర్నా చేస్తారు. కాబట్టి వాళ్ళతో మాట్లాడిస్తే గొడవ అవుతుందని చెప్పి వాళ్ళని పిలిపించారు. నేను వాళ్ళు కూడా సమస్యలు చెప్పారు. ఈ సమస్యలు ముఖ్యంగా మీరు నాకు తెలియజేసింది ఏమంటే మనకు అత్యవసరంగా ఇక్కడ ఏవి కావాలా చాలా సమస్యలు ఇచ్చారు. అన్ని సమస్యలు చేయలేము. వరల్డ్ బ్యాంక్ నుంచి మనకు దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారతదేశంలో ఉండే రాష్ట్రాలు మన రాష్ట్రాలు కూడా వరల్డ్ బ్యాంక్ డబ్బులు వస్తున్నాయని చెప్పి ప్రధానమంత్రి గారు మొట్టమొదటిసారిగా నంద్యాల హాస్పిటల్కి వేస్తే దాన్ని కూడా శంకుస్థాపన చేస్తే దాన్ని కూడా ప్రారంభించడం చేస్తే ఈ హాస్పిటల్ ఇంకా ముందుకు తీసుకుపోవడం ఇంకా బెడ్డెడ్ స్థాయి పెంచాలని చెప్పి ఆ రోజు తీసుకొచ్చేది జరిగింది. సరే ఓపెనింగ్లు గీపిల్లు కత్తెరలు కురిసి ఎవడని కూర్చుండొచ్చు, కానీ ఆ రోజు మేమే చేసాం ఈ కార్యక్రమం కూడా. దానికి అనుగుణంగా జనాభా బాగా పెరిగిపోయింది. ఆ రోజుల్లో 80,000 9,000 జనాభా ఉండేది. దాదాపుగా ఈరోజు 3 లక్షల జనాభా నంద్యాల పట్టణం పెరిగిపోయింది. దానికి అవసరానికి కూడా మనం ఈరోజు ఈ ఆసుపత్రి స్థాయిని పెంచాలి. ఇక్కడ నంద్యాల చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా ఎక్కువగా రద్దీ ఉండే ప్రాంతం, హైలీ ఇరిగేటెడ్ ఏరియా. మనకు 4 కాలువలు కృష్ణా జిల్లాలో ప్రవహిస్తే 4 కాలువలు ఉంటాయి. వెనుకంగా కానీ, కేసీ కెనాల్ కానీ, కుందు కానీ, ఎస్ఆర్బిసి కానీ, అదేవిధంగా గాలేనగర్ కాలువలు కూడా చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. కూడా బాగా ఇరిగేటెడ్ ఏరియా, బాగా రిచ్ ఏరియా కాబట్టి ఇక్కడ అన్ని వసతులు ఉన్నాయి కాబట్టి చాలామంది ఇక్కడ రావడం జరుగుతూ ఉంది. సరే మనకు ఇక్కడ వసతి నాకు మీరు అడిగితే ఎందుకంటే అన్ని వసతులు కావు. కాలేజీ రావాలంటే రాదు. అనవసరంగా మీరు కాలేజీ అని చెప్పారు. మనకు ఏమిగా చేయగలుగుతాం నాకు చెప్తే ఏదో చేసే శక్తి భగవంతుడు నాకు ఇచ్చాడు, చేస్తా కూడా. ఎందుకంటే ప్రజలు వాగ్దానం చేసిన తర్వాత రేపు నేను పోయినా లేదా పట్టుకుంటాను మీరు వాగ్దానం చేసి చేయలేదని చెప్పి. కాబట్టి ప్రజా సంఘాల వాళ్ళు చాలా విషయాలు ఇచ్చారు. దాంట్లో కూడా అన్ని పాయింట్లు ఉంటాయి. దీంట్లో మీరు ఏదైనా సెలెక్ట్ చేసి నాకు ఇస్తే వాళ్ళు ఇచ్చిన దాంట్లో దానికి తక్షణమే నేను ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో మాట్లాడి ఏదైనా ఉంటే మన దగ్గర ఫండ్స్ ఉంటాయి కాబట్టి దాదాపు 8,000 కోట్ల బడ్జెట్ పండి దాదాపుగా 8,000 కోట్ల బడ్జెట్ దాదాపుగా 4,000-5,000 కోట్ల రూపాయలు కేవలం పర్చేసింగ్కే పోతా ఉండేవి. సో దీని నుంచి దాని నుంచి మొత్తం మనం అన్ని మనమే కొనాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మనం డెవలప్ చేయాలా. మళ్ళీ ఈరోజు చాలా ఒత్తిడి అయిపోయింది రాష్ట్రంలో. ఎక్కడ చూసినా సరే ఈరోజు ప్రతి చోట కూడా మిత్రుడు అడిగినట్టు అన్ని ఇప్పటికి చూసిన పరిస్థితులు బేరీ చూసుకున్నట్లయితే చాలా డెవలప్మెంట్ ఈరోజు జరిగింది ఈ హాస్పిటల్. దీనికి ముఖ్యమైన కారణం ఏమిటంటే ఇది ప్రభుత్వం యొక్క ప్రక్రియ, ప్రభుత్వం చేపట్టినటువంటి డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కావాలనే దానివల్లనే ఇంత డెవలప్మెంట్ జరిగిందని మనం చెప్పాల్సిన అవసరం ఉంది. ఒకసారి గతంలో చూసినట్లయితే మొట్టమొదటి ఈ హాస్పిటల్ 50 పడకల హాస్పిటల్గా ఉండేది. ఆ రోజు హాస్పిటల్ 50 పడకల హాస్పిటల్లో చాలని వైద్యంతో బెడ్స్ లేక నానా అవస్థలు పడుతున్నాను నేను 1981లో ఇక్కడికి వచ్చినప్పుడు. అప్పుడు తర్వాత మన గౌరవ మినిస్టర్ గారు అయినటువంటి ఫరూక్ సాబ్ గారు మొట్టమొదటి మినిస్టర్ అయిన తర్వాత ఆయన మొట్టమొదటి దృష్టి సారించింది ఈ హాస్పిటల్ గురించి. హాస్పిటల్కి సంబంధించి వాటర్ అడిగారు సార్. ఇప్పుడైతే యాజ్ ఆఫ్ నో అంటే మనం టౌన్లో ఉన్న పరిస్థితి ప్రకారం మనం 25 ml మాత్రమే మనం ప్యూరిఫైడ్ వాటర్ వస్తుంది సార్ మనకున్న ఫిల్టర్ కెపాసిటీ బట్టి. సో అదంతా కూడా మనం రోజు డిస్ట్రిబ్యూట్ చేస్తే ఒక 100 నుంచి 110 లీటర్స్ మాత్రమే పర్ డే మనం పర్ పర్సన్కి ఇవ్వగలుగుతున్నాం. సో అప్పుడు మనకు ప్యూరిఫైడ్ వాటర్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఏదైతే హాస్పిటల్ 2 lakh అన్నారో అప్పుడు ఇవ్వడానికి అయితే ఈజీగా ఉంటుంది. అట్లానే కాకుండా పైప్ లైన్ కూడా హాస్పిటల్ ముందు నుంచే పోయింది సార్ పెద్ద పైప్. సో అక్కడ నుంచి తమరు అన్నట్టు ఏలైసార్ కానీ ఏదైనా పెట్టేసేసుకుంటే డైరెక్ట్ కనెక్ట్ చేస్తాము. సో 24 hours కూడా అప్పుడు నీట్ వాటర్ ఇవ్వడానికి అయితే అవకాశం ఉంది. నంద్యాల పోలీస్ సబ్ డివిజన్లో విద్యుత్ మోటార్లు దొంగిలించే ముఠా సభ్యులను నంద్యాల పోలీసులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ గోపాలకృష్ణ మాట్లాడుతూ నంద్యాల గోస్పాడు, బండ్యాత్మకూర్, పాణ్యం, నందివర్గం మండలాలలో మోటార్లు దొంగిలించే ముఠాను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 10 విద్యుత్ మోటార్లు, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నామన్నారు. 8 మంది ముఠా సభ్యులు చెడు వ్యసనాలకు బానిసలుగా మారి డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో నీళ్ల మోటార్లు దొంగిలించేవారని, దొంగిలించిన మోటార్లను షుగర్ ఫ్యాక్టరీ వద్ద కంప చెట్లలో దాచి ఈరోజు అమ్ముకోవడానికి ఆటోలో వెళ్తుండగా నంద్యాల తాలూకా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. కార్యక్రమంలో తాలూకా సిఐ రవిశంకర్ రెడ్డి, ఎస్ఐ తిమ్మారెడ్డి, చంద్రశేఖర్, కానిస్టేబుల్ చిన్నబ్బి, శేఖర్, మాధవ, మస్తాన్ తదితరులు పాల్గొన్నారు. నంద్యాల, బండ్యాత్మకూరు, మహానంది, గోస్పాడు, నందివర్గం పోలీస్ స్టేషన్లో రైతుల యొక్క
మోటార్లను, సబ్మర్సిబుల్ మోటార్లను దొంగతనం చేసి అమ్ముకోదానికి తీసుకోబోయే బ్యాచ్ను ఈరోజు సాయంత్రం 4 గంటలకు మన ఐలూరు వద్ద షుగర్ ఫ్యాక్టరీ వద్ద గార్డెన్ సర్చ్ ఎస్పీ డాక్టర్ ఫకీరప్ప గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు గార్డెన్ సర్చ్లో భాగంగా ఈ సర్చ్ చేస్తూ ఉంటే ఈ దొంగలు దొరికినారు. ఇవన్నీ 2 లక్షల పైన విలువ చేసేవి పాత రేట్ వేసినాము. ఇవన్నిటినీ రైతుల నుంచి దొంగతనం చేసినవి. రైతులు చాలా ఇబ్బంది పడతారు. ఇవి దొంగతనం చేసే పంటలన్నీ ఎండిపోయి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి దాపురించింది. ప్రతి ఒక్కరూ రైతుల మీద ఇది ఉండాలా, వాళ్ళు ఏమి చేసినా కూడా వాళ్ళకు సహాయం చేయాలా. వాళ్ళకు సహాయం చేసి వాళ్ళు పోయిన వస్తువులను పతా చేసి ఇవల్ల వాళ్ళు రైతులను చాలామంది మోసం చేస్తున్నారు. వాళ్ళ ధాన్యము తీసుకొని వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొడుతున్నారు. వాళ్ళ మీద కూడా ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు కేసులు రిజిస్టర్ చేసి ఆ ధాన్యముకు సంబంధించినటువంటి డబ్బులను కూడా ఇప్పించే ఏర్పాటు చేస్తున్నాము. ఈ రామేశ్వర్ రెడ్డి అని ఐలూరు అతను ఈ దొంగతనాలు చేపించే వ్యక్తి. అతని వద్ద ఉన్న 8 మందిని కూడా ఈరోజు అరెస్ట్ చేసి ఈ ప్రాపర్టీని అంతా స్వాధీనం చేసుకొని రైతులకు హ్యాండ్ ఓవర్ చేసే ఈ చర్యలు తీసుకుంటారు. నంద్యాల పట్టణంలోని 8వ వార్డులో అనారోగ్యంతో మృతి చెందిన టీడీపీ కార్యకర్త షేక్ మాబాషా భౌతికాయానికి ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి నివాళి అర్పించారు. డైలూరు కమిషనర్ కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరిస్తామని మున్సిపల్ కమిషనర్ పుల్లారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ పుల్లారెడ్డి మాట్లాడుతూ డైలూరు కమిషనర్ కార్యక్రమానికి 14 ఫిర్యాదులు అందాయని, వాటిలో ముఖ్యంగా ఖాళీ స్థలాలలో పిచ్చి మొక్కలు ఎక్కువగా పెరుగుతున్నాయని, ఎస్బీఐ కాలనీలో కాలువలు సరిగ్గా వేయలేదని ఫిర్యాదులు అందాయని, వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరిస్తామన్నారు. అర్హులైన పేదలందరికీ ఇల్లు అందేలా చూస్తామన్నారు. ఇళ్ల కోసం డబ్బులు కట్టిన వారందరికీ ఇల్లు వస్తాయని, డబుల్ బెడ్రూమ్ తీసుకునేవారు మిగతా మొత్తాన్ని మున్సిపల్ కార్యాలయంలో చెల్లించాలన్నారు. ఈరోజు మనకు డైలూరు కమిషన్ ప్రోగ్రాంలో ఒక 14 కంప్లైంట్స్ మనకు రావడం జరిగింది. సో 14 కంప్లైంట్స్లో కూడా మేజర్గా వచ్చి ఇవి కొన్ని అంటే ఓపెన్ సైట్స్లో మొక్కలు బాగా పెరుగుతున్నాయి, అక్కడ కొంచెం ప్రాబ్లంగా ఉంది అని చెప్పేసి ఒకటి ప్రధానంగా అది ఎస్బీఐ కాలనీలో వస్తూ ఉంది. అట్లాగే ఎస్బీఐ కాలనీలోనే ఈ డ్రైన్స్ కొన్ని డ్రైన్స్ వేయలేదు, కొంచెం ముందుకు వచ్చి సింగ్ అపార్ట్మెంట్ దగ్గర అక్కడ కొంచెం ఎంకరేజ్మెంట్ జరిగింది, కాలువ అక్కడ కరెక్ట్గా వేయట్లేదని చెప్పారు. సో అది టౌన్ ప్లానింగ్ వాళ్ళకి ఇంట్రెస్ట్ చేశాం. సో అట్లాగే ఈ డేనియల్పురంలో కూడా ఒక కాలువ అంటే ఓపెన్ చేశారు, పెండింగ్ ఉంది అది. సో అది కూడా ఇమీడియట్గా అయితే చేయమని చెప్పాము. టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్ అవసరం అయితే పోలీస్ ప్రొటెక్షన్ తీసుకొని ఆ కాలువ అయితే కన్స్ట్రక్ట్ చేయమని చెప్పేసి చెప్తున్నాము. అట్లాగే కొందరు డబుల్ ట్యాప్ కనెక్షన్స్ ఉన్నాయి, అంటే అది అప్లై చేసుకున్నాము, మాకు ఇంకా కాలేదంటున్నారు. అది ఒకసారి ఎంక్వైరీ చేసి అది నిజంగా ట్యాప్ లేకపోతే మనం వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా మనం హెడ్ ఆఫీస్కి పంపించాల్సి ఉంటుంది. సో అది హెడ్ ఆఫీస్కి పంపించి అక్కడ దాని నుంచి సాఫ్ట్వేర్లో మనం డిలీట్ చేసినట్టయితే వీళ్ళకు సింగిల్ ట్యాప్ కనెక్షన్ ఇచ్చడానికి ఉంటుంది. అది ఆల్రెడీ లిస్ట్ అయితే తయారు చేయమని చెప్పాం. సో దాని ప్రకారం కూడా అది క్లియర్ చేస్తాము. సో ఇవి మేజర్గా అంటే మనకు వచ్చిన ఈ రోజు అయితే ప్లస్ హౌసింగ్కి సంబంధించి కొన్ని వచ్చాయి. అంటే కొందరు అప్లై చేసుకున్నాం మాకు రాలేదన్నారు. సో అటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే కూడా వాళ్ళు డబ్బు కట్టేసేసి ఉంటే ఒకసారి మున్సిపల్ ఆఫీస్కి వచ్చి వాళ్ళ ఆధార్ నెంబర్ చెక్ చేసుకుంటే వాళ్ళ స్టేటస్ తెలుస్తుంది. సో వాళ్ళు డెఫినెట్గా ఎవరైతే డబ్బు కట్టి అంటే ఇంటికి అప్లై చేసుకొని డబ్బు కట్టి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకు 100% అందరికీ కూడా హౌసెస్ అయితే అలాట్ చేయడం జరుగుతుంది. ఎవరిని కూడా మిస్ చేయడానికి అయితే లేదు. సో కాబట్టి ఇది అందరూ కూడా గమనించాలి. సో ఇట్లా మొత్తం వచ్చిన కంప్లైంట్స్ అయితే సో డెఫినెట్గా రిడ్రెస్ చేస్తాము ఈరోజు రేపు.
సో ఇంకోటి ఏంటంటే మాకు ప్రధానంగా ఈ చింతరగి ఏరియాలో ఒక ప్రధాన సమస్య వస్తూ ఉంది. అంటే ఆ కాంట్రాక్టర్ మొత్తం అక్కడ అంత డంప్ చేసినాడు, ఇసుక కానీ కంకర కానీ ఇదంతా అని. చాలా వరకు అది కాలువలో కూడా పడింది. కాలువలో పూడిపోతూ ఉంటే మనం వర్కర్స్తో తీపిస్తూ ఉన్నాం. అది ఇమీడియట్గా డిస్పోజ్ చేయమని చెప్పేసి ఆయనకి రిపీటెడ్గా చెప్తా ఉన్నాము. సో ఆయన చేయకపోయినట్టయితే డెఫినెట్గా అది మొత్తం ఎత్తిచ్చేసేసి ఆయన బిల్లు కట్ చేయడమా లేదా బిల్లు ప్రాసెస్ చేయకుండా చేయడం అయితే జరుగుతుంది. 44 హౌసెస్ని మనం బెనిఫిషరీస్కి మన డిప్ సిస్టంలో మనం అలాట్ చేసుకోవడం జరిగింది. సో రిమైనింగ్ మన దగ్గర దాదాపు 7,055 మంది 7,585 మంది మన కాడ లిస్ట్ రెడీగా ఉంది. అంటే వాళ్ళు డబ్బు కట్టి మొత్తం క్లియర్గా ఉన్న వాళ్ళు మన కాడ 7,585 మంది ఉన్నారు. సో ఇదంతా కూడా ఏంటంటే ఈ సాఫ్ట్వేర్ వాళ్ళకి అంటే ఎన్ఐసి వాళ్ళకి పంపించడం జరిగింది. సో దాన్ని మనం ఇప్పుడు ఆన్లైన్ సిస్టంలో అలాట్ చేయాలని చెప్తున్నారు. ఆన్లైన్ సిస్టము డిప్ సిస్టమ్ అంతా ఒకటే, బట్ ఇక్కడ మనం మనసుగా అంటే మాన్యువల్గా చేసాము, అక్కడ కంప్యూటరైజ్డ్ ఇది ఉంటుంది. సో సేమ్ సిస్టమ్ ప్రకారం జరుగుతుంది. ఇది ఏంటంటే సింగిల్ క్లిక్లో అయిపోతుంది. సో కాబట్టి దీనిలో మనకు సింగిల్ బెడ్రూమ్ కానీ లేకపోతే ఎక్స్టెన్షన్ అంటే దాదాపు 50,000 ఇది కానీ అంటే 365 స్క్వేర్ ఫీట్స్ కానీ అట్లాగే 430 స్క్వేర్ ఫీట్స్ అంటే డబుల్ బెడ్రూమ్ కానీ వీళ్ళందరికీ కూడా మనము ఈసారి తొందరలోనే ఈ వారం 10 రోజుల్లో ఒకసారి ఆ సాఫ్ట్వేర్ అంతా మనకు ఫైనలైజ్ అయిపోయిన తర్వాత గౌరవ ప్రజాప్రతినిధులందరి టైం చూసుకొని ఒకసారి ఒకే రోజు మొత్తానికి అయితే అలాట్ చేయడం జరుగుతుంది మొత్తం. సో కాబట్టి దీనిలో కొన్ని అప్లికేషన్స్ ఏమంటే 500 కట్టిన వాళ్ళది ఇష్యూ లేదు. అట్లాగే ఈ 12,500 కట్టిన వాళ్ళు కొందరు ఉన్నారు, 25,000 కట్టిన వాళ్ళు కొందరు ఉన్నారు. సో వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చేసేసి రిమైనింగ్ అమౌంట్ అంటే 12,500 కట్టిన వాళ్ళు 50,000 కట్టాలి టోటల్గా. ఆ రిమైనింగ్ అమౌంట్ కట్టేసేసి చేసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. అట్లాగే ఈ డబుల్ బెడ్రూమ్కు 25,000 కట్టింటారు. సో వాళ్ళు కూడా రిమైనింగ్ 75,000 కట్టాలి. వాళ్ళు వాళ్ళ దగ్గర ఉంటే ఇమీడియట్గా, ఎందుకంటే హౌసెస్ అలాట్ చేసే టయానికి బ్యాంక్ లోన్ ప్రాసెస్ చేసే టయానికి మొత్తం అమౌంట్ అయితే వాళ్ళు ₹1,00,000 కట్టాల్సి ఉంటుంది బెనిఫిషియరీ కాంట్రిబ్యూషన్. కాబట్టి రిమైనింగ్ 75,000 అమౌంట్ కూడా వాళ్ళు కట్టేసేసినట్టయితే వాళ్ళకి హౌసెస్ అనేది ఇమీడియట్గా అలాట్ చేయడం జరుగుతుంది. సో ఇది ఒకసారి ఎవరైతే డబుల్ బెడ్రూమ్కు 365 స్క్వేర్ ఫీట్స్కు అప్లై చేసుకున్న బెనిఫిషరీస్ ఇది ఒకసారి గమనించి ఆ రిమైనింగ్ బ్యాలెన్స్ అమౌంట్ కూడా మున్సిపల్ ఆఫీస్లో డీడీ రూపంలో చెల్లించాల్సిందిగా కోరుతున్నాం. ఈ నెల 15వ తేదీ స్థానిక నౌమన్ నగర్లో ఘర్షణకు దిగి ఇద్దరిని కత్తులతో దాడి చేసిన నిందితులను అదుపులోనికి తీసుకున్నామని డీఎస్పీ గోపాలకృష్ణ తెలిపారు. నంద్యాల ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన గొడవ ఈ నెల 15వ తేదీ స్థానిక నౌమన్ నగర్ వద్ద కత్తిపోట్లకు దారితీసింది. దేవనగర్కు చెందిన యువకులు బయటపేటకు చెందిన యువకులు ఘర్షణ పడ్డారు. ఈ సంఘటనలో బయటపేటకు చెందిన దావీదు వినోదులపై దేవనగర్ యువకులు కత్తులతో దాడి చేశారు. ఈ రోజు వారిని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 3 పిడిబాకులు సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ తెలిపారు. ఈ నెల 15-11 2018 తేదీ రోజాకుంటలో జరిగిన సాయంత్రం 5:30కు జరిగిన రోజాకుంటలో జరిగిన టౌన్ ఏరియా రోజాకుంటలో జరిగిన ఇన్సిడెంట్. ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నౌమాన్ నగర్ 3 టౌన్ లిమిట్స్లో ఈ యొక్క అనిల్ జాక్సన్ బ్యాచ్ అనిలు, కాజా, దీపక్, ప్రసాద్, మాలిక్ బాషా, వెంకీ, దేవనగర్ వాళ్ళు, అరీఫ్, భరత్ అనే సిరివెల్ల కర్నూలు స్టూడెంట్స్ ఈ యొక్క డేవిడ్ రాజును, తర్వాత అంచుల వినోద్ను, వాళ్ళ రవిరాజును, మిగతా వాళ్ళని కత్తులతో పొడిచి అత్యాచార నిరోధక చట్టం కింద కులం పేరుతో దూషించి చంపడానికి ప్రయత్నించినటువంటి ఈ అనిల్ జాక్సన్ బ్యాచ్ను ఈరోజు 4 గంటలకు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసులో 3 కత్తులు అనిల్ దగ్గర నుంచి, కాజా దగ్గర నుంచి, ప్రసాద్ దగ్గర నుంచి 3 కత్తులు, తర్వాత కృష్ణకాంత్ దగ్గర గుంజుకున్నటువంటి ఒక సెల్ ఫోన్ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీళ్ళు ఈ ముద్దాయిలు ఒక్క ఈ కేసులనే కాకుండా ఇంతకుముందు 3-4 కేసుల్లో ఇన్వాల్వ్ అయినారు. అన్ని హత్యాయత్నం ప్రయత్నాలు చేసినారు, గొంతులు కోసినారు. మొన్న రీసెంట్లీ నంద్యాల 3 టౌన్ లిమిట్స్లో రైల్వే స్టేషన్ దగ్గర కత్తులతో దాడి చేసినారు. ఈ కేసుల్లో అంతా ఉన్నారు. వీళ్ళను ఈ యొక్క కేసులో చాలా కేసుల్లో ఉన్నారు కాబట్టి వీళ్ళందరి మీద షీట్లు ఓపెన్ చేస్తాము. తర్వాత వీళ్ళు వెనుక ఉన్నటువంటి పెద్ద మనుషులను కూడాను ఇన్వెస్టిగేషన్లో తీసుకుని వచ్చి వాళ్ళను కూడా అరెస్ట్ చేసే ప్రయత్నం చేసి
ఫర్దర్ వీళ్ళు నంద్యాల టౌన్లో ఇట్లా మనుషుల మీద దాడి చేసి గాయపరిచి హత్యా ప్రయత్నాలు చేసే ఇన్సిడెంట్ జరుగుతున్నట్ల దీనికంతా అమ్మాయి విషయంలో ఆర్జీఎం కాలేజీలో అమ్మాయి విషయంలో ఈ కృష్ణకాంత్ దీపక్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఈ దీపక్ ఎగనెస్ట్గా ఉండే మురళి అనే అబ్బాయికి కృష్ణకాంత్ సపోర్ట్ చేసినాడని ఆ యొక్క కృష్ణకాంత్ను రోజాకుంట దగ్గర కాలేజీ నుంచి వస్తూ ఉంటే ఈ దీపక్ వాళ్ళ మనుషులు ఈ అనిల్ జాక్సన్ బ్యాచ్ని పిలుచుకొచ్చి దాడి చేసి కొట్టడం జరిగింది. అప్పుడు రవిరాజు అనే ఎస్సీ అబ్బాయిని కూడా అడ్డం వస్తే అతను కూడా కొట్టడం జరిగింది. ఆ అబ్బాయి వాళ్ళ బంధువులకి చెప్పడము, వాళ్ళ బంధువులు వీళ్ళని ఎందుకు మావని కొట్టారని అడగడము, మీరు రాని చెప్తామనడము, వాళ్ళు 6:30 గంటలకు ఆ యొక్క నవమాన్ నగర్లోని హత్యా ప్రయత్నం చేసే యత్నం చేయడం ఇవన్నీ జరిగింది. కాబట్టి ఈ కేసుల్లో అంతా వీళ్ళంతా స్టూడెంట్స్ కాదు, అనిల్ ఖాజా అనే వాళ్ళు స్టూడెంట్స్ కాదు, దీపక్, మాలిక్, వెంకీ, అరీఫ్, భరత్ అనే వాళ్ళు స్టూడెంట్స్. వీళ్ళు దీపక్కు సపోర్ట్ చేసేవాళ్ళు వీళ్ళు అనిల్ జాక్సన్ బ్యాచ్. సర్వనీడి సేవా సంస్థ ఆధ్వర్యంలో దాతల సహకారంతో నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలోని పేషెంట్ల బంధువులకు పేదలకు భోజన సదుపాయం కల్పించారు. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్ల బంధువులకు, గర్భిణీలకు, పిల్లలకు, వృద్ధులకు, అనాథలకు దాతల సురేష్ కుమార్, కళ్యాణి దంపతుల సహకారంతో సర్వనీడి సేవా సంస్థ ద్వారా భోజన సదుపాయం కల్పించారు. కార్యక్రమంలో నంది పైప్స్ చీఫ్ ఆపరేటర్ అబ్దుల్లా, సర్వనీడి సేవా సంస్థ సభ్యులు జాన్, శిఖామణి, పవన్, సుభాష్ తదితరులు పాల్గొన్నారు. సురేష్ కుమార్ గారు, కళ్యాణి గారు దంపతులు ఈరోజు పేషెంట్లకు కానీ ఇక్కడ వచ్చిన వారికి ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో పౌష్టికమైన ఆహారం పెట్టినారు. ఈరోజు 100-150 మంది దాకా భోజనం పెట్టడం జరిగింది. ఇంకా దాతలు ముందుకు రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రతిదినం గవర్నమెంట్ హాస్పిటల్లో ఎంతోమంది పౌష్టికాహారం పెడుతుండగా గమనించి మంచి మనసుతో సురేష్ కుమార్ గారు, కళ్యాణి గారు ఒక దినమైన హాస్పిటల్లో అన్నదాన కార్యక్రమం చేయాలని ఈ దినము సురేష్ కుమార్ గారు, కళ్యాణి గారు ఈ దినము పౌష్టికమైన ఆహారాన్ని 7వ నెల దినం నుంచి ప్రారంభించి ఆయా ప్రాంతాలలో పౌష్టికమైన ఆహారాన్ని అందిస్తున్నాము. అలాగే సర్వనీడి సేవా సంస్థ చేస్తున్న కార్యక్రమాలను గుర్తించి సురేష్ కుమార్ గారు అలాగే కళ్యాణి వారి దంపతులు ఈ కార్యక్రమాన్ని చూసి గమనించి గుర్తించి మేము కూడా ఈ కార్యక్రమం చేయూతనిస్తామని చెప్పడం జరిగింది. అలాగే ఈ దినం వారు ఏర్పాటు చేశారు. ఆ కుటుంబం తరఫున ఈరోజు 150 మందికి ప్రభుత్వ ఆసుపత్రిలో వృద్ధులకు, పేషెంట్లకు, గర్భిణీ స్త్రీలకు, చిన్నపిల్లలకు పౌష్టికమైన ఆహారము వారి ద్వారా అందించడము ఎంతో సంతోషకరము. అలాగే ఈ నంద్యాల పట్టణంలో దాతలు ముందుకు రావాల్సిందిగా సంస్థ ద్వారా మేము కోరుకుంటున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 23,000 టీచర్ పోస్టులను కలిపి వెంటనే మెగా డిఎస్సి నిర్వహించాలని, పరీక్ష తేదీని పొడిగించాలని డివైఎఫ్ఐ ఆధ్వర్యంతో నంద్యాల ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డికి వినతి పత్రం ఇచ్చినట్లు డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి హుసేన్ బాషా తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి హుసేన్ బాషా మాట్లాడుతూ రాష్ట్రంలో 23,000 టీచర్ పోస్టులు ఖాళీగా ఉంటే కేవలం 7,000 పోస్టులకు మాత్రమే ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిందని, ఈ పోస్టుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు 6,08,000 మంది అప్లై చేసుకున్నారని, అంతేకాకుండా పరీక్షలకు కూడా సమయం చాలా తక్కువ ఉండడంతో అభ్యర్థులు చాలా ఆందోళన చెందుతున్నారన్నారు. నిరుద్యోగులను తీసుకొని వచ్చి భూమా బ్రహ్మానందరెడ్డి గారికి ఈ దీనిపై చర్చించాలని రాష్ట్ర ప్రభుత్వంతో పత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నిరుద్యోగులను నిరాశపరచకుండా ఒకే రోజు 2 పరీక్షలు నిర్వహించడం చాలా దారుణము. వెంటనే దీనిపై స్పందించి ఒకే రోజు 2 పరీక్షలు కాకుండా తేదీలు పొడిగించాలని చెప్పేసి డివైఎఫ్ఐ పట్టణ కమిటీ తరఫున కోరుకుంటున్నాం. సైప్ చేయాలంటే ఎట్లయిపోతుంది? సిలబస్ కూడా కరెక్ట్ సిలబస్ ఏమి ఇవ్వలేదు, తారుమారు చేస్తున్నారు అనమాట. 8th క్లాస్ వరకు అంటారు, 10th క్లాస్ వరకు అంటారు. అసలు సిలబస్ పర్టికులర్ గా ఏ సిలబస్ అనేది కూడా లేకపోతే ఎలా చదువుకుంటారు? టైం తక్కువ ఉంది, అదే కాక పోస్టులేమో చాలా తక్కువ ఉన్నాయి. చదవాలన్న ఇంట్రెస్ట్ కూడా పోతుంది చదువుకునే వాళ్ళకి కూడా. ఇంకా తర్వాత విశ్వసనీయత, సప్రమాణత ఖచ్చితంగా కోల్పోతామన్నా ఆఫ్లైన్ పెట్టుకోకుండా ఆన్లైన్ పెడితే. ఎందుకంటే మార్నింగ్ ఒక పేపర్, ఈవినింగ్ ఆఫ్టర్నూన్ ఒక పేపర్ వస్తుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క పేపర్ రావడం వల్ల ఈజీగా వచ్చిన వాళ్ళకి అసలు ఏం ప్రిపేర్ కాని వాళ్ళకి జాబ్ వస్తుంది. బాగా ప్రిపేర్ అయ్యి కష్టపడి చదివిన వాళ్ళకి జాబ్ రాకపోవచ్చు. కానీ అదృష్టం అంటారు. ఏంటి అదృష్టం అన్న? గవర్నమెంట్ పోస్టులు వదిలితే కదా మనకు వచ్చేది. ఈరోజు డివైఎఫ్ ఆధ్వర్యంలో స్థానిక నంద్యాల ఎమ్మెల్యే సార్ అయినటువంటి భూమా బ్రహ్మానందరెడ్డి గారికి డివైఎఫ్ఐగా అదేవిధంగా నిరుద్యోగులతో కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ వినతిపత్రం ఇవ్వడానికి ప్రధాన కారణం రాష్ట్ర వ్యాప్తంగా
జరుగుతున్న డిఎస్సికి సంబంధించి వినతిపత్రం ఇవ్వడం. రాష్ట్రంలో దాదాపుగా 23,000 పోస్టులు ఖాళీగా ఉంటే కేవలం 7,000 పోస్టులకే ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ 7,000 పోస్టులకే రాష్ట్రంలో నుండి నిరుద్యోగులు దాదాపు 6,08,000 మంది అప్లై చేస్తున్నారు. దీన్ని మనం ఉదాహరణ చూసుకోవచ్చు రాష్ట్రంలో ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారని. అదేవిధంగా ఈరోజు పరీక్ష షెడ్యూల్ కూడా గత 2 రోజుల క్రితం ప్రభుత్వం విడుదల చేసింది. ఈ పరీక్ష షెడ్యూల్ కూడా 2 రోజులు ఒకటే రోజు 2 పరీక్షలు ఉన్నాయి. ఒకటి ఉదయాన్నే ఎగ్జిటి, సాయంత్రం స్కూల్ అసిస్టెంట్. ఈ పరీక్షలు రెండు ఒకటే రోజు ఉండటం వల్ల అభ్యర్థులు చాలా మంది నిరుత్సాహపడుతున్నారు. ఎందుకంటే ప్రభుత్వం ఆ రోజు నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడే ఒక మాట చెప్పింది, ఎగ్జిటికి అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్లకు మీరు వినతిపత్రం అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి అన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డాక్టర్లు తమ వృత్తికి న్యాయం చేయాలన్న మంత్రి ఫరూక్, ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి. విద్యుత్ మోటార్ దొంగల అరెస్ట్, 10 మోటార్లు, 1 ఆటో స్వాధీనం. అనారోగ్యంతో మృతి చెందిన టీడీపీ కార్యకర్త మాద్బాషాకు నివాళులర్పించిన ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి. డైలీవర్ కమిషనర్ కు వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరిస్తామన్న మున్సిపల్ కమిషనర్ పుల్లారెడ్డి. యువకుల గ్యాంగ్ వార్ కేసులో ముద్దాయిలను అరెస్టు చేశామన్న డీఎస్పీ గోపాలకృష్ణ. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో దాతల సహకారంతో పేదలకు భోజన సదుపాయం కల్పించిన సర్వనీడి. డిఎస్సి పోస్టుల సంఖ్య పెంచి వెంటనే మెగా డిఎస్సి నిర్వహించాలని ఎమ్మెల్యేకు వినతి పత్రం అందించిన డివైఎఫ్ఐ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఈజ్ యువర్స్.